అమరావతిపై మళ్ళీ రగడ మొదలు పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. మరి మేధావుల ముసుగులో కొందరు వచ్చి అమరావతి ప్రాంతం ఇది చంద్రబాబు నాయుడు తీసుకున్న ఒక తెలివి తక్కువ ఆలోచన అంటూ చేస్తున్నటువంటి విమర్శలు కూడా ప్రస్తుతం రాజకీయంగా దుమారం రేపుతా ఉన్నాయి. మరి నిజంగా ఎందుకు అమరావతిని మరోసారి వివాదాస్పదం చేస్తూ ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు? దీని వెనక్కున్న కుట్ర కోణం ఏంటి? ఇవే అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్, మొదటి నుంచి అమరావతి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధోరణి చూస్తూనే ఉన్నాం. నిత్యం ఏదో ఒక అంశాన్ని తీసుకొచ్చి అమరావతికి ముడిపెడుతూ దాన్ని వివాదాస్పదం చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది ప్రొఫెసర్లమని చెప్పుకుంటూ మేధావులు ముసుగేసుకొచ్చి అమరావతి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి తెలివి తక్కువ నిర్ణయం, ఆయన వయసు అయిపోయింది, ఆయన మతి స్థిమితం బాగోలేదు, అది ముంపు ప్రాంతం, ల్యాండ్ పూలింగ్ అంతా కూడా రేట్లు పెంచుకోవడానికి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి అంటూ ఈ రకమైనటువంటి ఆరోపణలు ఎలా చూడాలి? అమరావతి మీద వెళ్ళి చేస్తున్న వ్యాఖ్యలు నాకేమనిపిస్తుంది అంటే ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు దగ్గర తుమ్మినా వీళ్ళకి చాలా అసహనంగా ఉంటుంది. దాని ఏదో ట్రోల్ మెటీరియల్ గా ఇప్పుడు మొన్న మత్స్యకారులు దానికి వెళ్ళి వాళ్ళ అకౌంట్ లో డబ్బులు జమేసి వాళ్ళతో మాట్లాడి ఒక ఇంటి దగ్గర వెళ్ళి ఒక చేప మొక్క ఏదో తిన్నాడు. ఆయన దాన్ని పొయ్యి అంటించకుండానే వేశారు. ఖచ్చితంగా పొయ్యి అంటించకుండానే చేస్తారు. అది కారణం ఏంటంటే అది ఆల్రెడీ వేపించింది సార్, మీరు ఉన్నట్టుగా చేయండి నా రిక్వెస్ట్. అది అదేందా ఇప్పుడు మీరు పెళ్ళి అవుతూ ఉంటుందండి, అక్షంతలు వేస్తారు. మీరు ఏంటి సార్ ఫోటో అంటే మళ్ళీ అక్షంతలు వేస్తున్నట్టు. ఇంత అవగాహన లోపంతో, బుర్ర తక్కువ ఆలోచనతో అక్కడ విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పల్లెకారులు ఇంట వాళ్ళ ఇంటి దగ్గర తయారు చేసి చేప మొక్కను ఆయన ప్రీతిగా తిన్నాడు. ఆయన అత్యంత ఇష్టంగా తిన్నాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క మెతుకు నవిలి ఆ మొఖం కమిలిపోయి ఇక్కడ ముడతపడిపోయేలాగా నవ్వలేడు ఒక్క అన్నం మెతుకుని. సో మీరు ఇలాంటివన్నీ బయటకు వస్తాయని తెలీదా? సరే పొయ్యి అంటించలేదు అయితే ఏంటి సంబంధం కాదు అంటారన్నా. పొయ్యి అంటించకుండానే వాళ్ళ రిక్వెస్ట్ మీద సార్ మీరు ఎలాగ అన్నారు సార్ అంటే అన్నాడు. ఆయన విశేషం ఉందానికి అసలు విషయం మానేసి అక్కడ ఈ ట్రోలింగ్ల వల్ల దానికి సమాధానం చెప్పుకుంటా పోతే అక్కడ పల్లెగారికి ఏం మేలు జరిగింది, వాళ్ళందరూ ఎలా ఘన స్వాగతం చెప్పారు ఈయనకి. అదే జగన్మోహన్ రెడ్డి వెళ్తే ₹1,00,000 ఫైన్ వేస్తారన్నారు. అక్కడ నెల కూడా అవ్వలేదు. ఇక్కడ లండన్ నెలకు ముందు టాబ్లెట్లు తెచ్చుకోవడానికి లండన్ నెలకు ముందు ₹1,00,000 ఫైన్ వేస్తున్నారు ఈ మీటింగ్కి వెళ్తే. అవును కదా. అలాంటిది మరి చంద్రబాబు నాయుడు గారు వస్తాను ఘన స్వాగతం పలికారు, సంతోషంతో ఉన్నారు. ఈ నీరు మనదే, చోటు మనదే, వేట మనదే అన్నాడు ఆయన. చాలా బాగుంది కదా రైమింగ్. వేట మాది, వేటాడే చోటు మాది, వేటు మాది అన్నట్టుగా భక్తి కన్నా సినిమాలో పాట ఉంటుంది. వేట మాది, వేటు మాది, వేటాడే చోటు మాది అంటారు. వరాహక కిరాతార్జుని అని ఉంటుంది అందులో. అలాగా ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ అమరావతి అనేటువంటిది వాళ్ళకి నైట్ మేర్ అండి. అమరావతి నిర్మాణం అయిపోతే ఈ ఏడుపు మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. మధ్యలో వెళ్ళి అమరావతి రాజధాని అంటారు. మావిగన్ అంటాడు. మావిగన్ అంటే ఏంటి? వీళ్ళందరూ పిచ్చోళ్ళు. ఆడెవడో ఉన్నాడు ప్రొఫెసర్ అంటే ఎవడో ఆడ ప్రొఫెసర్ అలాగే తెలియదు. ఆడని ఎందుకంటున్నానంటే ఒక రాష్ట్రం తాలూకా రాజధాని, ఆ ప్రాంతం రైతులు వితరణ, వాళ్ళు అవమానిస్తున్న వాడిని ఏమన్నా తప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు లాంటి లెజెండరీ పొలిటీషియన్ 4 సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తిని పుట్టుకుని మతిస్థిమితం కోల్పోయాడని పనికిమాలిన మాటలు మాట్లాడి మనం ఏమనాలంటే ఇంతకన్నా కఠినంగా మాట్లాడాలి. ఇంకో రోగం అంటుకుంది. జగన్ రెడ్డి లాంటి మనిషి రోగం అంటించేయడం. డబ్బులు ఇస్తున్నాడో లేకపోతే వీళ్ళకి ద్వేషంతో మాట్లాడుతున్నారో తెలియదు కానీ అసలు ద్వేషం ఎందుకు ఉండాలి? జగన్ రెడ్డిని ఉండొచ్చు. ఎందుకు ఉండొచ్చు అంటే అతను రాష్ట్రం సర్వనాశనం చేసాడు, అరాచకం చేసాడు, అవినీతి చేయడు, దోపిడీ చేసాడు కాబట్టి అతని మీద మనకు ద్వేషం ఉండొచ్చు. ఇల్లు కొట్టలేం కాబట్టి మాటలతో సరిపెట్టుకుంటాం. నీకేం రోగం? చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ రాష్ట్రంలో అయినా నీలాంటి మొఖాలన్నిటికి నువ్వు వెలిగిచ్చాడు కదా. నీ మొఖంలో మంద నీ కొడుకులు ఏం చేస్తున్నారు? ఆ కొడుకులు ఏం చేస్తున్నారు? సరే గుండెల మీద చేసుకుని ఆలోచించుకోను. మధ్య తరగతి మొఖాల్లో మందహాసం చూపించాడు ఆ వ్యక్తి. జీవితాంతం రుణపడి ఉండాలా. అటువంటి వ్యక్తి నేను ఒడికొచ్చినట్టు మాట్లాడుతూ నేను చూస్తూ ఊరుకుంటాను. మత్స్యకారుల విషయంలో ఆ చేప మొక్క నుంచి వాళ్ళు చేస్తున్నారు. మత్స్యకారులు అంటే వాళ్ళు ఎవరో తెలుసా? ఏమన్నా ఎవరనుకుంటున్నారు? భారత జాతి మూలాలయ్యి మనం అందరం చేపలు పట్టి వాళ్ళమే. మన వంశమే చేపలు పట్టి మొత్తం భారత జాతి అంతా. ఎందుకంటే భీష్ముడు కురు పితామహుడు భీష్ముడు తండ్రి సంతనుడు భార్య సచివతి. ఎవరు? మత్స్యకన్య. వాళ్ళ సంతానం కదా సంతానం. వాళ్ళు ఏదో తేలిగ్గానే అనుకుమడి ఉన్నారు. వాళ్ళు ఇది అని మాట్లాడితే అది ఇంటికెడుతుంటే మీరు చంద్రబాబు నాయుడు గారు పొయ్యి వెలిగించలేదని ట్రోల్ చేసినట్లేదు. ఇది అక్కడ వాళ్ళ దగ్గర భోజనం చేసినందుకు మీకు తిట్టినట్లేదు. మీకు వెలుగల్లా కుల దురహంకారతం సత్తున్నారు ఒక్కొక్కడు ఉన్నాయి. మళ్ళీ అమరావతి దగ్గరికి వస్తున్నారు. అమరావతి పెట్టుబడులని దోసేస్తున్నారు. ఎవడు బాబు మరి అది? వాళ్ళు ఇచ్చిన భూములు డెవలప్ చేసి వాళ్ళకి ఇవ్వగా మిగిలిన భూమి అమ్ముకుంటే వచ్చి డబ్బు అది. ఒకవేళ అప్పు చేసిన అందులో తీర్చుకుంటారు. 50,000 ఉందో గజం 50,000 ఉందని మీరే పేలుతున్నారు కదా.
తెలియ చెప్పాడు కదా నిన్న మొన్న సజ్జలోడు. మరి అటువంటిప్పుడు 2 లక్షల కోట్ల పైన ఉంటుంది వాళ్ళకి మిగిలి భూమి. అందులో ఏమైనా చేసుకోవచ్చు. బ్రహ్మాండం కడుతున్నారు. ఈ కళ్ళు 2 పేలిపోతున్నాయి. ఈ రోడ్లు తవ్వుకుపోయినా, విధ్వంసం చేసినా, ఎడారన్నా, ముంపు ప్రాంతం అన్నా, ఎలాంటి కథలు చెప్పినా, ఎలాంటి విష ప్రచారం చేసినా అన్ని పొరలు అడ్లు తొలగించుకుని, ఆటంకాలు తొలగించుకుని బయటకు వచ్చింది. రాజముద్ర పడిపోయింది. ఇవాళ మీరు ఎంత గొంతులేస్తే అవుద్ది, మీరు ఎంత మీరు ఇలాగే చేయాలి. ఎందుకంటే మళ్ళీ సార్ ఆచూకీ లేకుండా పోవాలి. మీరు ఇప్పటికీ అడ్రస్ లేదు మీకు. ఈ ఆనవాళ్ళు కూడా ఉండకూడదు. ఎంత దారుణమైన విద్వేషాలు ఉంటాయి మనుషుల్లో, ఎంత కుళ్ళిపోతాను ఉంటుందని. నీకు నాకు ఇంటి పక్కోడి మీద ఇడితే ఇడిచో మొత్తం రాష్ట్రం మీద ఏడటు పెట్టింది. ఇంటి పక్కోడికి అవకని కారు కొనుక్కున్నా, లేకపోతే మంచి బట్టలు వేసుకుని ఏమో కుళ్ళిపోతాను ఉంటుంది. సహజంగా ప్రతి మనిషిలో ఉంటుంది ఆ ఈర్ష్యాసు అన్నీ ఎంతో కొంత. సొంత ఇంట్లోనే తోడుకోవడంలోనే పడదాం. ఒక నాగేకుండా కొనుక్కుందాం, బాగా సంపాదించుకుంటారు బాబు అని చెప్పి ఏడుతూ ఉంటారు ఇంట్లోకి వెళ్ళి. వీళ్ళు ఏడుతున్నారు వచ్చి రాష్ట్రం మీద. అందులో నువ్వు ఒక పౌరుడివే కదా. అంచేత నేను అట్రాసిటీ పెట్టాలి. అమరావతి అట్రాసిటీ. అమరావతి గురించి ఎవడ తేలాపని పేర్లు అన్ని కేసు పెట్టాలి. అట్రాసిటీ కేసు చట్టం చేయాలండి. అలా మాట్లాడినట్టు ముఖం పగిలిపోవాలి. అప్పుడు కానీ నోరు మూసుకోవాలి. రాష్ట్ర ప్రయోజనం కోసం, సమాజ హితం కోసం ఇటువంటి కఠినమైన చట్టాలు తీసుకురావాలి. మతం ఉద్వేషాలు రెచ్చగొట్టేవాడిని కూడా బొంగది సీట్ మీద గుద్దేయాలి. 100 కొరడా దెబ్బలు విధించాలి శిక్ష. అంత కఠినమైన చట్టాలు డైరెక్ట్ గా చేయాలి. సవరణ అవసరం. కాకపోతే వీళ్ళు ఎవడు రెచ్చిపోయి ఎవడు నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే మళ్ళీ ఏమో ఇది కాదురా బాబు అని కొంచెం కఠినంగా మాట్లాడితే లేకపోతే ఇవ్వమంటున్నారు. మీరు విమర్శించండి రాజకీయంగా. చంద్రబాబు నాయుడు గారు జీతాలు పెంచమని అడగండి ఉద్యోగులకి. ఇంకానే వాళ్ళు ఇవ్వాల్సిన పెండింగ్లు ఇవ్వనండి. వాళ్ళు చెప్తారు సమాధానం బాబు ఇప్పుడు ఎవరో బాబు వచ్చేసారి ఇస్తాం, ఇంకా లేదు తక్కువగా ఉందని. ఇలాగెళ్ళాలి తప్ప ప్రాంతం మీద, కులం మీద, మతం మీద ఏంటి విద్వేషం? మనుషుల మధ్య గోడలు కడతాలో చిచ్చులు పెట్టడం చాలా సీరియస్ గా తీసుకోవాలి ప్రభుత్వం. నేను అనుకుంటాం సీరియస్ గా తీసుకుంటుంది. అయిపోయింది. వాళ్ళకి ఇచ్చిన ఒక గ్రేస్ పీరియడ్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీ ఇంట్లో ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. వాడు ఎవడో తాగి వచ్చి కాలుతూ ఉంటాడు, లేదా వాడు అంటూ ఉంటాడు. ఈ వాళ్ళు చెప్తారు ఏంటండి సాయంత్రం ఫంక్షన్ అయిపోయిన సంగతి చెప్తూ ఉంటారు కదా. అవునా కదా? ఆ ఫంక్షన్ ఉండగా గొడవ పెట్టుకోరు కదా. ఇప్పుడు ఈ ఫంక్షన్ 2 సంవత్సరాలు పూర్తి అవుతుంది కదా. పెట్టుబడులు అన్ని లాంచింగ్ అయిపోయినాయి. ఎంఓఏలు లాంచింగ్ అయినాయి అంటే అట్లా పనే చేసుకుంటూ ఉంటాయి. వీళ్ళకి ఇప్పుడు తిరిగ్గా కూర్చుంటారు. ఫంక్షన్ అయిపోయిన తర్వాత మన్నాడు అందరికి బిల్లు సెటిల్ చేస్తే కూర్చుంటున్నప్పుడు రాత్రి పేలిడు అని తీసుకుంటారు అంటారు అన్నమాట కదా. ఇప్పుడు పడతారు పని. లాండ్ ప్రాబ్లం క్రియేట్ చేద్దామని చూసారు. ఇప్పుడు పెట్టుబడులు అయ్యి వచ్చి ముందు లాంచింగ్ అయ్యి ల్యాండ్ అయ్యే ముందు ఈ గొడవలు ల్యాండ్ ప్రాబ్లమ్ ఇంటికిలే వాళ్ళు భయపడతారండి. ఆగారు. ఇప్పుడు ఆ భయం ఉండదు. వాళ్ళు ఆల్రెడీ ల్యాండ్ అయిపోయారు కదా. ఇప్పుడు లోపల ఎవరైనా ఎగిరేయడంకో ఎగిరినట్టు కింద నేల కాల్ అనుకుంటే కాల్ కొడతారు. నీ రీప్లేస్మెంట్ చేస్తారు. మోకాలు చెప్పులు తీసేస్తారు. గుర్తుపెట్టుకుని ఎవడన్నా ఎగిరిమోడు గంతులేసి కూడా ఆలోచించుకోవాలి.